హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. చూడండి, చాలా తొందరగా ఈజీగా అయిపోయే పద్ధతిలో మీకు చూపిస్తాను. ఫినిషింగ్ కూడా ఏమాత్రం తగ్గదండి. చూడండి, ఇలా మనం ఉల్టా సీదా చూసేసుకొని నేను ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్స్ తీసేసుకొని జాయింటింగ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, మొత్తం ఇలా నీట్గా మన చేతితో అదుముకుంటూ వేసుకోవాలి. గమ్ పెట్టి అతికించుకుంటే తొందరగా అవుతుందని చెప్తారు కదా. సన్న క్లాత్లు, జారిపోయే క్లాత్లకు గమ్తో బాగుంటుందండి. కొంచెం స్టిప్గా ఉన్న క్లాత్లకు అయితే ఇలా మామూలుగా మనం కుట్టు వేసుకుంటేనే తొందరగా అయిపోతుంది. మన చేతి ఉంటుంది కదా, మన ఎడమ చేతిని అలా పెట్టేసుకొని జరుపుకుంటూ ఎక్కడ కుచ్చు అనేది రాకుండా వేసుకుంటూ రావాలి. మొత్తం చుట్టూరా పాదమందం ఖర్చుతూ కుట్టు వేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఒక దాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకుంటూ రావాలి. పాదమందం ఖర్చుతో మొత్తం నీట్గా వేసేయాలన్నమాట. చూడండి, ఇలా వేసుకుంటూ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా కట్ చేసేది ఇందుకోసమేనండి, జాయింట్ వేసినప్పుడు ఏమైనా హెచ్చు తగ్గులుగా వస్తుందని చెప్పేసి కొద్దిగా క్లాత్ అయితే ఎక్స్ట్రాగా కట్ చేస్తారు. ఒకవేళ కాటన్ బ్లౌజులు ఏమైనా స్టిచ్చింగ్ కాటన్ వచ్చాయనుకోండి, మనం సేమ్ కట్ చేసినా అవేమి హెచ్చు తగ్గులుగా వెళ్ళిపోవు. క్లాత్ అనేది మెత్తగా ఉంటుంది కదా. ఇలా సన్న క్లాత్లు వచ్చినప్పుడు మాత్రం ఒక పావించి ఎక్స్ట్రాగానే ఉండాలి చుట్టూరా. చూడండి, నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసేస్తున్నాను. నాకు ఒకదాని తర్వాత ఒకటి 2 పెట్టేశాను కాబట్టి నేను ఇలానే పెట్టేస్తానండి. క్రాస్ బెల్ట్లు కానీ ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసి కుట్టడం బాగా అలవాటు అయిపోయింది. ఒకటి పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇంకోటి కుట్టడం నాకు అసలు అది కుట్టినట్టుగా అనిపించింది. ఇలా కుడితేనే తొందరగా అయిపోతుంది నాకు. చూడండి, ఇప్పుడు వచ్చేసి డాట్స్ వేస్తున్నాను. షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని 2.5 ఇంచుల పొడవుతో 2 ఇంచుల గ్యాప్తో డాట్స్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ నాకు ఎలాంటి మార్కింగ్ అవసరం లేదండి, నేను డైరెక్ట్గా వేసేస్తాను. కానీ మీకు వీడియో కోసం క్లారిటీగా ఉండాలని చెప్తున్నాను. నేను మార్కింగ్ లేకుండా డాట్స్ వేసి కూడా వీడియో పెడతాను, చూడండి కావాలంటే. ఈ ఉక్స్ సైడ్ వచ్చేసి మనకు నెక్ వైపు ఒక పావించంత ఎక్స్ట్రాగా ఉంచేసుకొని మర్చుకోవాలండి, ఎందుకంటే కుట్టేసరికి మిడిల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఉక్స్ సైడ్ కూడా 2 ఇంచుల పొడవుతో వేసేసాను. ఇప్పుడు వచ్చేసి సైడ్ కూడా ఉందండి, దీంట్లో సైడ్ వైపున కూడా డాట్ అనేది ఉంది బ్లౌజ్ సైజ్ బ్లౌజ్లో, అందుకని పెట్టేస్తున్నాను నేను ఇక్కడ. చూడండి, సైడ్ వైపున డాట్ కూడా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఆమ్ రౌండ్ సైడ్ మెయిన్ డాట్ని పట్టి లాగేస్తే వచ్చేస్తుందండి. ఇంకా నేను డైరెక్ట్గా వేయగలను కాబట్టి నేను మెయిన్ డాట్ని పట్టి ఏమి చూడట్లేదు. చూడండి, ఎంత బాగా వచ్చింది చూడండి షేప్ అనేది. ఇది గ్యాప్ ఎలా వేసుకోవాలంటే, చెస్ట్ హెవీగా ఉండి ఎక్కువగా కోపుగా రావాలంటే ఈ డాట్స్ మధ్యలో గ్యాప్ 1 ఇంచ్ 1 ఇంచ్ ఉంచుకోండి. లేదు మాకు కోపుగా అవసరం లేదు, ఫ్లాట్గా రావాలంటే మాత్రం కొంచెం దూరంగా వేసేసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా ఇంతేనండి, హెవీ చెస్ట్ ఉన్న వారికి డాట్ అనేది కొంచెం పెద్దగా వేయాలి, మెయిన్ డాట్ అనేది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు చూడండి, 4 లైనింగ్ పీసులు, 2 మెయిన్ పీసులు, అంటే ఒక సైడ్ 3 ఒక సైడ్ 3 అనమాట. ఉల్టా సీదా చూసేసుకొని ఇలా మెయిన్ వైపున మెయిన్ పెట్టేసుకోవాలి. దానిపైన ఒక లైనింగ్ పీస్ పెట్టాలి, కింది వైపున ఇంకొక లైనింగ్ పీస్ పెట్టాలన్నమాట. పెట్టి ఇలా పాదమందం ఖర్చుతో ఇవి కింద పైన సమానంగా అనుకుంటూ పై 2 మిడిల్లో ఉన్న మెయిన్ ఫ్రంట్ పార్ట్, కింద ఉన్న లైనింగ్ పార్ట్ అన్నీ సమానంగా పెట్టేసుకుంటూ పాదమందం ఖర్చుతో కుట్టు వేసుకోవాలి. డాట్ వచ్చింది కదా, డాట్ని మాత్రం కుట్ల కిందికి రానియకుండా కొంచెం ఇట్లా అంటే జరిగిపోతుందని మనం వేసినప్పుడు అది సైడ్కి పోతుంది. కొనాకు మాత్రమే చివరకు మాత్రమే కుట్టు పడుతుంది. ఇంకొక సైడ్ కూడా సేమ్. నేను కుట్టే మెథడ్ అయితే ఇదేనండి. మీకు ఈ క్రాస్ బెల్ట్లు ఈ విధంగా కుట్టడం అర్థం అవ్వట్లేదంటే కింద కామెంట్ చేయండి, నేను ఇంకొక విధంగా చూపిస్తాను. కానీ నాకు బాగా ప్రాక్టీస్ అయిన పద్ధతి అయితే ఇదేనండి. చూడండి, ఇప్పుడు ఇటువైపున కూడా కింది వైపున శారీలో వచ్చిన పీసు, దాని కింద లైనింగు, పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్, దానిపైన వచ్చేసి ఇంకొక లైనింగు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అలా పెట్టేసుకొని పాదం మంజుతో కుట్టు అయితే వేసేసుకుంటూ వచ్చేసాను. చూడండి, అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఒక లోడింగ్ స్టిచ్ అయితే వేస్తానండి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని క్రాస్ తిరిగి దగ్గర చిన్న కచ్చక అనేది ఇచ్చుకుంటే మనకు షేప్ అనేది బాగా కనిపిస్తుంది. చూడండి, పైన ఒక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. స్ట్రాంగ్గా ఉంటుంది ఈ స్టిచ్చింగ్ వేయడం వల్ల, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. క్రాస్ బెల్ట్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. చూడండి, ఇక్కడ వైపున కూడా టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా నీట్గా వేసుకుంటూ రావాలి. క్లాత్ని కింది వైపు జరుపుకుంటూ వేసుకోవాలండి, ఎక్స్ట్రా క్లాత్ అనేది పై వైపుకి రాకుండా చూసుకోవాలి. అయిపోయింది కదా.
ఇక్కడ సైడ్ వైపున హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేశాను. కింది వైపున ఎంత ఎక్స్ట్రాగా ఉన్నా నేనైతే కటింగ్ చేయనండి, కుట్లలోకి పట్టేస్తాను. ఎందుకంటే క్రాస్ బెల్ట్ ఎంత మందంగా ఉంటే బ్లౌజ్ ఫినిషింగ్ అంత బాగుంటుంది. చూడండి, నేను ఉక్స్ పట్టి పెట్టేసి చూసుకుంటున్నాను. నాకు ఎంత ఎక్స్ట్రాగా ఉందో ఆ ఎక్స్ట్రా మొత్తం ఇప్పుడు స్టిచ్చింగ్లో పట్టేస్తాను. నాకు దగ్గర దగ్గర 1 ఇంచ్ కొద్దిగా ఎక్కువగానే ఉంది. నేను అది పట్టేస్తున్నాను. చూడండి, ఇలా పట్టేసి కుట్టడం వల్ల ఇది ఈజీ మెథడ్ అండి. మీకు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ మెథడ్. మీరు లైనింగ్ని జాయింట్ చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ వేసే లోపల ఒకేసారి ఒకే ఐటెంలో మనం బ్లౌజ్కి అనేది అటాచ్ చేసేయచ్చు. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కూడా మనం కట్ చేయాల్సిన అవసరం లేదు, కుట్లలోకి వెళ్ళిపోతుంది. క్రాస్ బెల్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఫిట్టింగ్ ఈ విధంగా వేస్తే. ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్లు కుట్టుకోవడం అయిపోయింది కదా. చూడండి, నేను ఇక్కడ స్టిచ్ పాదమందం ఖచ్చితంగా వేసేసాను. ఇప్పుడు చూడండి, నేను దీని లోడింగ్ తీసేస్తాను. చూడండి, లోపల వైపు ఉన్న ఫ్రంట్ పార్ట్ని ఇలా లాగేస్తే వచ్చేస్తుంది అనమాట. మనం కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ పట్టీలలో కుట్లలో పడిపోకుండా చూసుకుంటే చాలు, మనకు ఈజీగా తొందరగా అయిపోతుంది. ఫినిషింగ్ కూడా సూపర్గా వస్తుంది. దీన్ని క్రాస్ బెల్ట్లు వేయడంలో ఇది ఈ విధంగా వేయడం వల్ల చాలా ఫినిషింగ్ వస్తుందండి. చూడండి, అయిపోయింది. మనకు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ బెల్ట్లు అయిపోయాయి, షేప్లు అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ మనము డబల్ లేయర్ వేయాలి. సన్నగా ఉందన్నమాట, ఒరిజినల్ క్లాత్ అనేది సన్నగా ఉంది. ఈ కోరాస్ ఉన్నది 1.5 ఇంచ్ వచ్చేసి షేప్ బెల్ట్ కండి, మనము వెనక భాగానికి వేసుకొని షేప్ బెల్ట్కు. మిగిలిన క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం. చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ వెడల్పుతో శారీలో పీస్ కూడా కట్ చేసుకున్నాను. అది వచ్చేసి మనకు కాజా పట్టికి అనమాట. చూడండి, కింది వైపున లైనింగ్ కంపల్సరీగా పెట్టుకోవాలి. నేను ఇక్కడ లైనింగ్ పెట్టుకున్నట్టుగా పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి పాదం మందం ఖర్చుతో. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు కాజపట్టి అనేది కొంచెం మందంగానే ఉండాలి. లైనింగ్ ఒకటి, మెయిన్ పీస్ ఒకటి వేస్తే సన్నగా ఉంటుంది కాబట్టి లైనింగ్ అనేది కంపల్సరీ అటాచ్డ్ చేసుకోవాలి. ఇక్కడ కింది వైపు నుంచి మనము కాజపట్టి వేసాము, పై వైపు నుంచి వచ్చేసి ఉక్స్ పట్టి వేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇది బాగా గుర్తుంచుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు లోడింగ్ స్టిచ్, పైనుంచి లోడింగ్ స్టిచ్ ఇలా తిన్నగా కుట్ట అనేది వేసుకుంటూ రావాలి లోడింగ్ స్టిచ్. అలాగే హుక్స్ పట్టి కూడా పైనుంచి లోడింగ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా నేను ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా వేసేస్తానండి. మీకు క్లియర్గా కావాలంటే కామెంట్ చేయండి, విడిగా పెడతాను. చూడండి, ఇక్కడ మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ అంత లోపలికి మర్చేసుకొని కుట్ట అయితే వేసేసుకుంటున్నాను. నాకు కుట్టిన తర్వాత 1.5 ఇంచ్ ఉంటుందన్నమాట. అది ఇప్పుడు మళ్ళీ మలుపుకోవడానికి 1.5 ఇంచ్ ఉంటుంది. ఉక్స్ పట్టి వచ్చేసి మొత్తం మర్చేస్తాను, డబల్ ఫోల్డింగ్ మీద లోపలికి మొత్తం మర్చేయాలి. మర్చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది లోపల సైడ్ రావాలి, అది బయట వైపు రావాలన్నమాట, అంతే తేడా. చూడండి, ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి అనేది మనకు ఒక 1 ఇంచ్ అంత ఎక్స్ట్రాగానే వచ్చేస్తుంది అన్నమాట. ఇది బ్లౌజ్ కొలతలో ఉండదు, ఎందుకంటే మన ఉక్స్ పట్టి కాజపట్టి వచ్చేసి కాజపట్టి అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. మనం ఉక్స్ అనేది కాజపట్టి పై మీద ఇలా పెట్టేస్తాం కదా, అందుకని చెప్పేసి ఎక్స్ట్రాగానే వస్తుందన్నమాట అది. చూడండి, నెక్ దగ్గర ఏమైనా హెచ్చు తగులు ఉంటే కట్ చేసేసుకొని పక్కన అయితే ఇదైతే అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తాను. చూడండి, బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా అలా లైనింగ్ తీసేసి మెయిన్ పార్ట్ పైన పెట్టి మనం చుట్టూరా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాను కదా, పాదం మందం ఖర్చుతో చుట్టూ కూడా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా మన చేతితోనే జరుపుకోవాలండి, క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ ఎక్కడ ఒకే సైడ్ కింద క్లాత్ లాగేసామంటే సరిపోకుండా ఒక్కొక్క సైడ్ తక్కువ పడుతుంది. అందుకని చూసుకొని అంత నీట్గా సర్దుకుంటూ కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఇలా సదరిస్తున్నాను. ఇలా నీట్గా చేతితో సదురుకుంటూ ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ స్టిచ్ పెద్ద మనకు పనేం లేదండి, 2 జాయింట్ చేయడానికే కాబట్టి మనం కుట్టు అనేది వెడల్పుగా ఉండే పెద్ద కుట్టు పెట్టి వేసుకోవచ్చు దీన్ని. ఇలా నీట్గా మొత్తం స్టిచ్ వేసుకుంటూ వచ్చి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఎక్కడ ముడతలు రాలేదు చూడండి. ఇలా మొత్తం నీట్గా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసేసేయాలి.
చూడండి అయిపోయింది. ఇంకా ఇలా మొత్తం చుట్టూరా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ టక్స్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. బ్యాక్ టక్స్ వేసిన తర్వాత చూడండి, ఇక్కడ షోల్డర్కి ఎదురుగా ఇలా పట్టేసుకొని 1 ఇంచ్ గ్యాప్తో 4 ఇంచుల పొడవుతో వేసేస్తున్నాను నేను ఇక్కడ ఈ సైజ్కి. నేను ఎలాంటి డాట్స్ పెట్టుకోకపోయినా వేయగలను, అదే మీకు కటింగ్ వీడియోలలో చెప్తుంటాను కదా. ఇక్కడ వేసేస్తున్నాను చూడండి, ఇక్కడ ఇలా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి చూసుకోవాలన్నమాట. పెట్టేసి చూసుకొని సైడ్ వైపున ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే తీసేసుకోవాలి. ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూడండి, ఈ పట్టి కోసం నేనైతే జాయింట్ వేసేసుకున్నాను. ఇందాక కోరాస్ కట్ చేసాం కదా అది. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని కింద నడుము దగ్గర చూడండి ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే తీసేయాలి. చూస్తున్నారు కదా, నాకు ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రాగా వచ్చింది. దాన్ని అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, ఇలా తీయడం వల్ల బ్లౌజ్ అనేది ఏమీ పాడైపోదండి. బ్యాక్ పార్ట్ ఫినిషింగ్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. ముడతలు అనేది రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ ఇప్పుకైతే పట్టి ఎత్తుకుంటున్నాను. చూడండి, ఇక్కడ టక్స్ దగ్గర ఇలా ఫిల్ట్ అయితే పెట్టేసుకోండి. నీట్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. నాకు కొద్దిగా క్లాత్ అనేది తక్కువ పడింది, నేను జాయింట్ చేసుకున్నాను అక్కడ. చూడండి, ఇలా టక్స్ పెట్టేసుకొని కుట్టు అయితే వేసుకొని ఇప్పుడు దీనిపైన కూడా లోడింగ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఇలా లోడింగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ కూర ఉన్నప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఇది కూర ఉంది కదా అని చెప్పేసి దాన్నే మలిపేస్తారండి. ఇంకా డబల్ ఫోల్డింగ్ అనేది చేయరు. అలా చేయకండి. ఒక చిన్న మడత అయితే పెట్టేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇలా ఇంకొక మడత మడిచేసుకుంటున్నాను. ఇలా మడిచేసుకోవాలి. ఇలా మర్చుకోకుండా డైరెక్ట్గా మడిచేస్తారనమాట. డైరెక్ట్గా ఆ కూరని పెట్టేస్తారు. అలా పెట్టకుండా ఇలా మర్చుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట. బ్లౌజ్ అనేది వెనక సైడ్ లేసినట్టుగా పైకి ఎక్కినట్టుగా కాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసి హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు పైన కుట్టైనా వేసుకోండి, లేదా డైరెక్ట్ హెమ్మింగ్ అయినా చేయండి. నేనైతే డైరెక్ట్ హెమ్మింగ్ చేస్తాను కాబట్టి కుట్టు వేయట్లేదు. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి అయితే బ్యాక్ నెక్ చెక్ చేసుకుంటాను. ఏమైనా తగ్గిందా, తక్కువ అయితే ఇప్పుడే సరి చేసుకోవచ్చు అని చెప్పేసి చూస్తాను. నాకు కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ వేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఫస్ట్ కుట్టు స్ట్రైట్గా వేయండి. సెకండ్ కుట్టు వచ్చేసి నెక్ సైడ్ కొంచెం కిందికి, ఇక్కడ చూపిస్తున్నాను కదా గీసి కొద్దిగా అలా కిందికి వేసుకోవడం వల్ల నెక్ అనేది జారిపోకుండా, మీరు ఎంత పెద్ద డీప్ నెక్ పెట్టినా షోల్డర్స్ జారకుండా, నెక్ జారిపోకుండా నీట్గా వస్తుంది. ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అనేది వేసేస్తున్నాను చూడండి. నేను నెక్ సైడ్ కొంచెం లోపలికి, ఫస్ట్ కుట్టు వచ్చేసి స్ట్రైట్గా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్ పట్టి అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా నేను హెమ్మింగ్కి వేసేది అయితే కటింగ్ చేసి వీడియో జాయింట్ చేసుకోవడం వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. చూడండి, ఇక్కడ ఇలా మీకు చేతి వాటర్ని బట్టి పెట్టేసుకొని నేను సైడ్ నుంచి కాజాపట్టి నుంచి వేసేస్తున్నానండి. ఇక్కడ చూడండి, పాదం మందం ఖర్చుతో ఇలా నీట్గా సర్దుకుంటూ నెక్కును లాగకూడదు, పై క్లాత్ను లాగకూడదు, రెండు సమానంగా పెట్టేసుకొని టెన్షన్ మందం కుట్టుతో లోపలికి పాదం కిందికి ఇలా జరుపుతూ ఉండాలంతే. మనం సాగదీయకూడదు. నెక్ అనేది సాగదీస్తే ఎక్కువైపోతుంది. సాగదీయకుండా మెల్లగా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా నీట్గా మొత్తంగా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫ్యాన్ వేయకపోతే అసలు చెమటలు ఫ్యాన్ వేస్తే క్లాత్ లేసిపోతుంది అన్నమాట. ఇక్కడ ఇలా నీట్గా వేసుకుంటూ వచ్చేయాలి. చివరి వరకు ఇలా వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకొని మనం చూడండి, ఇక్కడ ఇలా వేసేసుకొని మొత్తం కుట్టు కూడా మొత్తం నీట్గా వేసేసుకోవాలి. నెక్ చుట్టూ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసేయాలి. ఇక్కడ చూడండి, నేనైతే టక్స్ పెడుతున్నాను రౌండ్ తిరిగే దగ్గర. ఇలా రౌండ్ తిరిగే దగ్గర టక్స్ పెట్టుకోవడం వల్ల నెక్ హెమ్మింగ్ చేయడానికి నీట్గా వస్తుంది, ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు చేసిన మిస్టేక్ ఇదేనండి. ఈ పట్టీ అనేది క్రాస్గా వేసేదాన్ని కాదు, ఇలా టక్స్ పెట్టేదాన్ని కాదు. హెమ్మింగ్ చేయడానికి వెళ్తే నీట్గా వచ్చేది కాదు. తర్వాత ఆలోచించి వేస్తే ఆ తర్వాత అర్థమైంది నాకు. చూడండి, ఇలా మనం ఇందాక కుట్టు వేసాం కదా, ఆ కుట్టు పైనుంచి పై క్లాత్ని ఇలా మడిచేసుకొని కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. అంతా ఒకటే లెవెల్లో పట్టుకోవాలండి. పైపింగ్ వేస్తే మనం థ్రెడ్ పెట్టి ఎలా వేస్తామో అదే విధంగా దీన్ని మడుచుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ వచ్చింది కదా, దాన్ని మడిచి హెమ్మింగ్ చేసేస్తామన్నమాట. మనం అంతా ఒకటే లెవెల్ రావాలి, చూడడానికి నీట్గా ఉంటుంది. ఒక దగ్గర ఎగుడు దిగుడుగా, ఒక దగ్గర ఎక్కువగా, ఒక దగ్గర తక్కువగా మాత్రం వేయకూడదు.
మనం కిందికి కుట్టు వేసిన క్లాత్ ఉంది కదా, పాదం మందం ఖర్చు అనేది దీని లోపలికి పెట్టేసుకొని దానిపైనుంచి క్లాత్ మడవడం వల్ల నీట్గా వస్తుంది. ఆ క్లాత్ని వదిలేసి మడుస్తుంటారు, అలా వదిలేయకూడదు. క్లాత్ దాని లోపలికి వచ్చేటట్టు పట్టుకొని మడవాలి. చూడండి, ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలి. నెక్ పట్ అనేది లూజ్గా రాకూడదండి, టైట్గానే రావాలి. చూడండి, ఇక్కడ అయిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కింది మెయిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసేస్తుంటారు చాలామంది తెలియక. అది తెలియకండి, అర్థం కాక క్లాత్ ఎలా పట్టుకొని కట్ చేయాలో తెలియక కింది క్లాత్ని కట్ చేసి టెన్షన్ పడుతుంటారు. ఇక్కడ మాత్రం కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఇక్కడ నేను మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసాను. సైడ్ వైపున ఉన్నది కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వేస్తాను. చూడండి, ఇప్పుడు మనకు బ్లౌజ్ మొత్తం అయిపోయినట్టే హ్యాండ్స్ ఒకటి కుట్టేస్తే. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కటింగ్లో షోల్డర్ ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులుగా వస్తుంది అనమాట, ఎక్కువగా వస్తుంది, ఒక్కొక్కసారి తగ్గుతుంది. నేను చెక్ చేసుకుంటున్నాను నాకేమైనా ఎక్కువగా వచ్చిందని. ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది. బ్లౌజ్ కస్టమర్కి ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం వచ్చేస్తుంది. నాకేమీ ఎక్స్ట్రాగా లేదండి, ఒక్కటి మాత్రం ఒక్క లైన్ అంతా కొద్దిగా ఉంటే తీసేసాను, సరిపోతుంది నాకు. నేను కుట్లు వేసేసరికి సరిపోతుంది. ఇంక ఇది పక్కన పెట్టేసి హ్యాండ్స్ అయితే జాయింట్ వేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ ఎమ్మింగ్కి కట్ చేశాను. అయితే కూర ఉంది కదా, కూర మాత్రం మడుద్దామని చెప్పేసి హ్యాండ్ హైట్ అనేది ఇంకొక 1/2 ఇంచ్ తగ్గించేసాను ఇక్కడ. ఎందుకంటే కూరనే మడిచేస్తాను, డబల్ ఫోల్డింగ్ కంటే సింగిల్ ఫోల్డింగ్ అయితే లావుగా ఎక్కువగా రాదు కదా అని చెప్పేసి 2 హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే కట్ చేసేసాను. 1.5 ఇంచ్ పెట్టుకున్నాను కదా ఎక్స్ట్రాగా, ఒక 1/2 ఇంచ్ కట్ చేసేసి దీన్ని కుట్టు మాత్రం వేసేసి మడిచేస్తాను అనమాట. ఎమ్మింగ్కి చూడండి ఎలా మడుస్తానో. ఇలా కోరాస్ ఉన్నప్పుడు అలా మడిస్తే నీట్గా ఉంటుంది అనమాట, హ్యాండ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఫస్ట్. చూడండి, నేను ఎక్కడికి ఖర్చు పెడతాను అనుకున్నాను అక్కడికి ఒక డాట్ పెట్టేసుకొని దానిపైన కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్, ఇప్పుడు మనం లోతులు అనేది హ్యాండ్ కర్వ్ ముందే తీసేస్తాం కదా, ఎలా పెట్టుకోవాలనేది ఇక్కడ మీకు చెప్తాను. చూడండి, నేను చూడండి ఇక్కడ అటువైపున ఎక్కడికి వచ్చింది, ఎక్కడి సైడ్ వచ్చింది లోతు అంటే కింది వైపున వచ్చింది మనం పెట్టినప్పుడు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను గుర్తు పెట్టాను కదా, అటువైపున వచ్చింది. ఇప్పుడు ఇంకొక హ్యాండ్కి వేసేటప్పుడు ఎటు రావాలి అంటే పై వైపున రావాలి, పైకి రావాలి, ముందుకు రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది, అది కిందికి వచ్చింది, ఇది పైకి వచ్చింది. ఇలా వేయడం వల్ల హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి. మనం తీసిన కర్వ్ అనేది 2 సైడ్స్ ఫ్రంట్ పార్ట్కే వచ్చేటట్టు వస్తుందన్నమాట. ఇక్కడ 2 ఒకే వైపు వేస్తే మాత్రం ఒక సైడ్ బ్యాక్ సైడ్ వస్తుంది, ఒక సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ పోతుంది. ఇది మాత్రం చూసుకోండి, కర్వ్ అనేది ముందుగా తీస్తే ఎలా వేయాలనేది ఇది మాత్రం చూసుకోండి. ఒకటి కిందికి వస్తే ఒకటి పై వైపుకి వేయాలి, అలా ఎదురు బదురుగా ఉండాలన్నమాట 2. చూడండి, ఇక్కడ హెమ్మింగ్ కోసం మడిచాను కదా 1 ఇంచ్, అది మడిచేసుకొని పైన స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను. చూడండి, ఈ కుట్టు అయితే హెమ్మింగ్ చేసిన తర్వాత వేయచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఇంకొక హ్యాండ్కి కూడా వేసేస్తున్నాను. నేను ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టడం వల్ల మీకు క్లారిటీగా ఉందో లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. నాకైతే ఇలా స్టిచ్చింగ్ చేయడమే బాగా అలవాటు అయిపోయిందండి. ఇంకా బాగా అలవాటు అయిపోయి ఇలాగైనా చేస్తుంటాను ఎప్పుడు. ఇప్పుడు వచ్చేసి సైడ్స్కి మనకు ఒక 1 ఇంచ్ క్లాత్ తక్కువగా ఉందండి లైనింగ్ పీస్. నేను ఇప్పుడే జాయింట్ వేసేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, పీస్ అయితే ఒక 4 పీసెస్ కట్ చేసుకున్నాను. 2 హ్యాండ్స్కి అటువైపు ఇటువైపు, ఒక హ్యాండ్స్కి 2 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఆ పీసెస్ చూడండి ఏ విధంగా కట్ చేస్తాను. ఈ విధంగా కట్ చేసి మనకు లైనింగ్ క్లాత్ ఉంది కదా దానిపైన ఇలా పెట్టేసి మనం లైనింగ్ మెయిన్ పార్ట్ జాయింట్ వేసుకునే స్టిచ్ ఇలా వేసుకుంటూ రావాలి. తర్వాత దాన్ని కొంచెం పైకి మనం పెట్టిన క్లాత్ని క్రాస్ చేసి మిగతా కుట్టు జాయింట్ వేసుకుంటూ రావాలి 2 క్లాత్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పెట్టేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనం సపరేట్గా మనం చంకపేలికలు అనేది అతికించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఇంకొక సైడ్ కూడా ఇలా సేమ్ ఇంతకుముందు హ్యాండ్కి ఎలా వేసానో అలానే చివరికి వచ్చేసరికి ఆ ముక్క పెట్టేసి దానిపైన స్టిచ్ వేస్తే జాయింట్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే చివరిన కొంచెం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కుట్టు పడుతుంది కదా పైన, ఇక్కడ చూడండి ఇలా పడుతుంది కదా, ఆ మూలన కొద్దిగా కట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది చంకపేలిక అనేది సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. బ్లౌజు అసలు కుట్టాలంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, జాయింట్లు పడుతుంటే మనం జాయింట్ వేసిన ఫీలింగ్ కూడా ఉండదు అన్నమాట, తొందరగా అయిపోతుంది.
చూడండి ఇక్కడ 2 హ్యాండ్స్ కట్ చేసేసాను నేను. ఇది కూడా కొంచెం ఆ మూలన కొద్దిగా కత్తెరతో ఇలా కట్ పెట్టేస్తే అది ఓపెన్ అయిపోతుంది. దాన్ని తిప్పేసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటున్నాను చూడండి. మనకు హ్యాండ్స్ 2 సమానంగా వచ్చాయో లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ప్రతిదీ చెక్ చేసుకుంటూ కుట్టడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. ఒక హ్యాండ్ కొద్దిగా అంటే కొద్దిగా ఎక్కువగా ఉంది, దాన్ని కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి జాయింట్ వేసుకుందాం చూడండి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ హ్యాండ్ పొడవంతా వచ్చేసింది. నాకు ఖర్చు కోసం కొద్దిగా వెళ్తుంది. వీళ్ళు ఉన్న హ్యాండ్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది అనమాట. కుట్టేసరికి సైజుకి ఎంత ఉందో అంత వచ్చేస్తుంది చూడండి ఇక్కడ. అయితే షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లో పెట్టేసి కూడా వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు. నేను చూపించినట్టయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే వర్క్ బ్లౌజులకి షోల్డర్ దగ్గర నుంచి వేస్తాను. మిగతా బ్లౌజులకి నేను షోల్డర్ దగ్గర టక్స్ పెట్టేసుకొని ఎంతకు వస్తుందో చూసుకొని పెట్టేసుకొని ఇలా పట్టుకొని వేసేస్తానండి నేను. చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇలా మొత్తం పట్టుకుని ఎక్కడి నుంచి వస్తుందో చూసి అటు నుంచి మాత్రమే వేస్తాను. మీరు కొత్తగా నాకు అనుభవం ఉంది కాబట్టి నేను వేస్తానండి. మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే షోల్డర్ దగ్గర నుంచి వేసేయండి. అది కూడా ఒకసారి వీడియో పెడతాను, ఖచ్చితంగా పెడతానండి. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు షోల్డర్ దగ్గర కరెక్ట్గా వచ్చింది. నేను మార్కింగ్ వేసుకుంది ఇలా పాదం మందం. మీరు ఫస్ట్ ఎంత ఖర్చు పడతారో హ్యాండ్ చివరి వరకు అంతే ఖర్చు పట్టండి. ఖర్చుకి ఎంత పెట్టుకుంటారో అంతే పట్టండి, ఎక్స్ట్రాగా పట్టకండి. హ్యాండ్ దగ్గర క్లాత్ తక్కువైపోయినా ముడతలు వచ్చేస్తుంది అనమాట. చూడండి ఒక కుట్టేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి ఒక కుట్టే వేసాను కదా, ఇంకొక కుట్టు వేసే ముందు నేను ఉల్టా చేసి 2 పై భాగం కింది భాగం సమానంగా పట్టుకొని చూస్తానండి ఇప్పుడు. ఎందుకంటే మనకి ఏమైనా కొద్దిగా తేడా వచ్చిందనుకోండి చంకలో కుట్టేస్తాను అనమాట. నాకు ఎలాంటి తేడాలు రాలేదు, కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఇక్కడ. ఏమైనా బ్యాక్ పార్ట్ కొంచెం కిందికి వచ్చినా, ఫ్రంట్ పార్ట్ కొంచెం కిందికి వచ్చినా ఈ చంక కుట్టు దగ్గర కవర్ చేసేస్తాను అనమాట. చూడండి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్కి. అలా చెక్ చేసుకోవడం వల్ల కొద్దిగా తేడా ఉంటే వేసేసుకోవచ్చు, ఎక్కువగా రాదండి. 1 గీత 2 గీతలు తేడా ఉంటే వేసేసుకోవచ్చు. ఎక్కువగా వేస్తే మళ్ళీ బ్లౌజ్ షేప్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి చివరిన ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను ఈ హ్యాండ్కి. టైట్ కుట్టు వేసిన తర్వాత వేస్తారు కదా చివరి కుట్టు అని మీరు అనుకుంటున్నారు కదా, నా మెథడ్లో అయితే నేను ఇలానే కుడతానండి. చివరి కుట్టు వేసేసి ఇంకొక హ్యాండ్ అటాచ్డ్ చేసిన తర్వాత టైట్ కుట్లు వేసేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇంతకుముందు లాగానే షోల్డర్ దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి కిందికి ఎంత వస్తుందో పట్టి చూసేసుకొని కింది నుంచే స్టార్ట్ చేస్తాను నేను. ఇక్కడ పట్టుకొని చూసానండి, కింది నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నాకు కరెక్ట్ షోల్డర్ దగ్గరికి టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడికి వచ్చేస్తుంది. ఇలా పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం నీట్గా వేసేసుకోవాలి. చూడండి హ్యాండ్ జాయింట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఒక కుట్టు అయిపోయింది కదా, సేమ్ ఇంతకుముందు లాగానే ఇది కూడా. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చివరిన ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ చివరిన ఒక కుట్టు వేసేసుకొని తర్వాత టైట్ కుట్టు వేసేస్తాను అనమాట. చూడండి ఇక్కడ నీట్గా సర్దేసుకొని ఇలా చివరినైతే టక్స్ అయితే ఇచ్చేసుకోండి, టైట్ కుట్టు అయితే వేసేసుకోండి. రఫ్ ఇచ్చేస్తే టైట్ కుట్టు పడిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ సైడ్ పెట్టేసుకొని మన సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది ఎక్కడికి ఉంది లూజ్ అనేది పెట్టేసుకొని కింద చంక టైట్ కుట్టు వరకు కూడా ఎక్కడికి ఉంది అనేది పెట్టేసుకొని సీదాగా స్ట్రెయిట్గా రావాలన్నమాట కుట్టు అనేది. మనకి ఈ సైడ్ కుట్ల మీదనే బ్లౌజు మొత్తం ఫిట్టింగ్ అనేది ఉంటుందండి. చూడండి ఇక్కడ నేను మార్కింగ్ వేసింది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు కింది వైపున నాకు కాజా వైపున ఉంది పట్టి, అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కుట్టు అయితే వేసేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది. అసలు ఏ మాత్రం కొంచెం కూడా తేడా లేకుండా కరెక్ట్గా సైజ్ బ్లౌజ్ ప్రకారంగా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి కుట్టు పక్కన కుట్టు 3 కుట్లు అయితే వేసేయాలి. చూడండి ఇక్కడ పక్క పక్కన వేయాలి, ఒక దానిపైన ఒకటి అస్సలు వేయకూడదు. ఇలా ఇంకొక సైడ్ కూడా అలాగే వేసేసుకోవాలి. ఇంకొక సైడ్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.